హోటల్ 4వ అంతస్తు నుంచి జారిపడి చిన్నారి మృతి. తల్లి, తండ్రి, ఇద్దరు చిన్నారులు కుటుంబం తీర్థయాత్రకు వచ్చి అనుకోని ఘటనతో తీరని శోకంలో మునిగిపోయింది. ముద్దు మాటలతో సందడి చేసే కుమార్తె హోటల్ 4వ అంతస్తులోని కిటికీలోంచి జారిపడి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన విజయవాడలోని మినర్వా గ్రాండ్ హోటల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం మహారాణిపేటకు చెందిన బద్రీ నాగరాజు అనే ఫార్మాసిస్టు భార్య సాయిగీత, కుమారుడు జయ అద్విక్, కుమార్తె రుహికలతో కలిసి ఈ నెల 26న తీర్థయాత్రలకు బయలుదేరారు. శ్రీశైలం మహానంది దర్శనం చేసుకొని ఆదివారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. సోమవారం కనకదుర్గను దర్శించుకున్నాక ఇంటికి వెళ్దామని నిర్ణయించుకొని మినర్వా గ్రాండ్ హోటల్ 4వ అంతస్తులో గది తీసుకున్నారు. సోమవారం ఉదయం సాయిగీత స్నానానికి వెళ్ళగా నాగరాజు పడుకున్నారు. పిల్లలు ఇద్దరు దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో రుహిక కిటికీ వద్ద కర్టెన్ వెనుక దాక్కుంది. కిటికీకి ఇనుప గ్రిల్ లేకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో నుంచి కిందికి జారిపోయింది. ఆ క్రమంలో కిటికీ రెక్క పట్టుకొని 20 సెకండ్ల పాటు గాలిలో వేలాడింది ఆ పాప. రోడ్డు కింద వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి పెద్దగా కేకలు వేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే చిన్నారి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయమైంది. చెల్లి కనిపించడం లేదంటూ ఆద్విక్ తండ్రికి చెప్పాక గది అంతా వెతుకుతూ కిటికీలోంచి కింద చూడగా పాప కనిపించడంతో పరుగున కిందికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించడంతో అక్కడకు తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పిల్లలను తీసుకుని తీర్థయాత్రలకని కారులో బయలుదేరిన ఆ తల్లిదండ్రులు అదే కారులో కుమార్తె విగత శరీరాన్ని తీసుకొని కొండంత దుఃఖంతో సొంతూరుకు బయలుదేరడం స్థానికులను కంటతడి పెట్టించింది. కిటికీకి గ్రిల్స్ అమర్చకుండా గది అద్దెకు ఇచ్చిన హోటల్ యజమాని, హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం చిన్నారిని బలి తీసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చూడండి, జాగ్రత్త. పిల్లలు ఎలా ఆడుకునే సమయంలో ఏదైనా ప్రమాదానికి గురైతే ఆ కుటుంబానికి జీవితాంతం మానసిక క్షోభ. ఇలా మరి గ్రిల్స్ లేకుండా ఎందుకు అద్దెకిచ్చిండో వాడు వాడిని వేయాలి లోపల. అనవసరంగా ఒక చిన్నారి మృతికి కారణమైండు.